అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం, ఇంటికి వచ్చి తనకు నచ్చిన మార్గంలో తను తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఎవరో చెప్పారు, స్నేహితులు అన్నారు కొంతమంది, ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా, ఎప్పుడైనా చనిపోవాల్సిందే, ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడు కూడా చనిపోతాం. ఆ మాత్రం దానికి నోరు చంపుకోవడం అని ఎవరు చెప్పారు? నువ్వు చూడవలసిన వాటికి తిరగవలసిన చోటకి వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? వైద్యులు బోర్డు అని చెప్తారు. డాక్టర్కి ఏం పని పోవట్లేదు, డబ్బు కోసం హాస్పిటల్ చెప్పుకుంటాడు, కాబట్టి నువ్వు అలా వెళ్ళొద్దు, అనుభవించు అని ఎవరో చెప్పారు. లేదంటే కొంతమంది బెదిరించారు, ఇదిగో నువ్వు కానీ అలా చేసావంటే దగ్గర నుంచి మా మాటకు విలువ లేనట్టే, మా స్నేహం అంటే నీకు లెక్కలేనట్టే అది ఏవో చెప్పారు కొన్ని కలబుల మాటలు. ప్రాణాన్ని కాపాడుకుంటాడా, స్నేహాన్ని నిలబెట్టుకుంటాడా? అంటే లోకంలో ఉన్నవాడు చెరగొట్టడానికి అనేక రకాల ప్రలోభాలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాలు అంటే చాలా మంది లోకంలో తెలుసుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ ముదిరిపోయినటువంటి క్యాన్సర్ వ్యాధికి వైద్యుడు, నీ పాప జీవితాన్ని విముక్తి కలిగించడానికి, నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి విడిపించి ఆయన సత్య మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి ఆయన పరమ వైద్యుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే అంటారు, అయితే భయంకరమైన రోగాలకి ఇంక వైద్యం అవసరం లేదా అని అంటే, నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. అంటే చాలా మంది పరిపూర్ణంగా నమ్మరు, సగం లోకంలోని సగం ఏమో దేవుడిలోని. అంటే అలాంటి ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర సమాధానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల ఆధారాలు ఉన్నాయి. ఎవడో పనికి మానవుడు చెప్తాడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఏ రోగానికి మందు లేదంటే, నిజంగా యేసు ప్రభు వారిని పరిపూర్ణంగా నమ్మితే నీకు ఏ మెడిసిన్ అవసరం లేదు. నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువు వారి యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన పాదంలో పట్టుకుని గోజాడినప్పుడు ఆయన నిత్య రక్షణకు ఆధారమై ఉన్నాడు. ఆయన అంటే లోకంలో కొన్ని రకాల ప్రలోభాలకి పడిపోతూ ఉన్నారు. ఆ నిత్య రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన లోకానికి రావడానికి మూల కారణం ఏంటంటే, మనకి నిత్య ఆశ్రయదుర్గంగా నిలవడానికి వచ్చాడు. లోకముల మనుషులు కొంతకాలం పోయిన తర్వాత వదిలేస్తారు. అది నిత్య ఆశ్రయదుర్గము కాదు, అది నిత్య రక్షణ కాదు. మనతో ఉండేటువంటి నిత్యత్వానికి నడిపించేటువంటి బంధాలుగా ఈ లోకములో ఉండేటువంటి బంధాలు, డబ్బైనా ధనమైనా బలగమైన ఏదైనా కొంతకాలానికి ఈ లోకములు వదిలి వెళ్ళిపోతుంది. బలం అన్ని బలం కూడా తగ్గిపోతుంది అంటాడు దైవజనుడు. అంటాడు, అయ్యా నీ బలం ఉన్నంత వరకు దగ్గర చాలా మంది ఉంటారు, అయ్యా మనడు బలం ఉంది కదా, ఒక 10 మందిని కొడతాడు, పర్వాలేదు నేను వెనకాల ఉంటానంట. ధనం ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల దగ్గర ఉన్నాయి, పర్లేదు ఖర్చు పెడతాడు, వెనకాల కూర్చున్నాం అంటారు. అయితే ధనము తరిగిపోద్ది, బలము తరిగిపోద్ది. ఒకరోజు నేను పాడి ఏం చేస్తుంది, పిలుస్తుందట. అయితే నేను అంటాను, నిత్య రక్షణకు ఆధారమైనటువంటి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఈ క్రిస్మస్ వేడుకలు, ఈ క్రిస్మస్ ఆర్భాటాలు దేనికనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వసాధారణంగా ఆయన ఏదో తనను తాను ఆర్భాటపరచుకోవడానికి లోకానికి రావడం లేదు, తనను తాను అంగులు ఆర్భాటాలతో అందరికీ చూపించుకోవడానికి లోకానికి రాలేదు. అంటే చాలా మంది ఏమంటారంటే, ఏమంటే యేసు